విశేషముగా ఒక పవిత్ర క్షేత్రాన్ని నిర్మించారు. దానిని కశ్యపమైరా అని పిలిచేవారు. అదే కాలక్రమేణా కశ్యమైరా అని, కాశ్మీరా అని నామాంతరం చెందింది. ఈ సుందర కశ్మీరమును చూచుటకు గౌరీదేవి గణపతితో పాటు హిమాచ్ఛాదితమైన ఒక పర్వత మార్గము ద్వారా తరచూ వచ్చేది. దానిని గౌరీ మార్గ్ అని పిలిచేవారు. అదే నేటి గుల్మార్గ్. నీలమతి పురాణము మరియు దాని ఆధారముగా లిఖించబడిన రాజతరంగిణి ఇవి కాశ్మీరపు పౌరాణిక మరియు ఐతిహాసిక దాఖలాలు. 12వ శతాబ్దములో కల్హనుడు అనే పండితుడు వ్రాసిన గ్రంథాల శృంఖల విశ్వములోని అన్ని చోట్ల అత్యంత కుతూహములతోనూ శ్రద్ధాభక్తులతోనూ అభ్యసించబడుతున్నాయి. భారత్లో దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకొనుట లేదు. ఎందుకంటే మాధ్యమాలు ప్రతిబింబించే కాశ్మీరు పూర్తిగా వేరే. కాశ్మీరు హిందువులది అంటే నమ్మే పరిస్థితి నేడు హిందువులలోనే లేదు. ఇది దురదృష్టకరము. ఇది ఎవరి కాశ్మీరము?